హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎన్కే ఎడ్యుకేషన్. మనకి భారత్ డైనమిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ నుంచి మనకి వేరే జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇది మన హైదరాబాద్ ఆఫీస్ నుంచి అయితే రిక్రూట్మెంట్ కండక్ట్ అవుతుంది. ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవాళ ఇది రిక్రూట్మెంట్ గురించి డిస్కస్ చేద్దాము. మనకి వేరే జాబ్ చూసుకుంటే యాక్చువల్లీ ఇది వాకిన్ ఇంటర్వ్యూ అయితే వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది ఆన్లైన్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ పోస్టులు చూసుకుంటే మనకి ప్రాజెక్ట్ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఆఫీసరు, ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్, ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ ఆఫీస్ అసిస్టెంట్, ఈ వేరే జాబ్స్ అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మనకి ఇది హైదరాబాద్ ఆఫీస్ నుంచి అలానే వైజాగ్ యూనిట్ నుంచి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ పోస్టులు చూసుకుంటే మనకి కార్పొరేట్ ఆఫీస్ హైదరాబాద్ ఆఫీస్లో చూసుకుంటే ప్రాజెక్ట్ ఇంజనీర్ మెకానికల్, ప్రాజెక్ట్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్, ప్రాజెక్ట్ ఆఫీసర్ బిజినెస్ డెవలప్మెంటు, అలానే కంచన్బర్గ్ యూనిట్ హైదరాబాద్ నుంచి సేమ్ ప్రాజెక్ట్ ఇంజనీర్ మెకానికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, కెమికల్, ఎన్విరాన్మెంటు, అదే ప్రాజెక్ట్ ఆఫీసర్ హ్యూమన్ సోర్సు, మెకానికల్, ప్రాజెక్ట్ ఇంజనీర్ మెకానికల్, ఎలక్ట్రానిక్స్. ఇవన్నీ మనకి 17వ తారీఖుని ఫిబ్రవరి 17వ తారీఖుని శనివారం మీకు భారతీయ డైనమిక్ లిమిటెడ్ కంచన్బర్గ్ హైదరాబాద్ ఇక్కడ వీళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. కంచన్బర్గ్ యూనిట్ కార్పొరేట్ ఆఫీస్లో వేకెన్సీస్, ఆ పోస్టులు మీకు కంచన్బర్గ్ హైదరాబాద్లో ఇక్కడ ఇంటర్వ్యూ అయితే ఉంది. అలానే ప్రాజెక్ట్ ఆఫీస్ లొకేటెడ్ ఏడీఈ బెంగళూరు, అక్కడ వాళ్ళకి కూడా మీకు ఇంటర్వ్యూ వచ్చేటప్పటికి మీకు కంచన్బర్గ్ యూనిట్ అదే హైదరాబాద్లోనే మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అలానే పన్నూరు యూనిట్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ వచ్చేటప్పటికి మీకు అక్కడ ప్రాజెక్ట్ ఆఫీసరు, హెచ్ఆర్, ఫైనాన్స్, అదే ప్రాజెక్ట్ ఇంజనీరు, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, సివిల్, మీకు అక్కడ మీకు ఇంటర్వ్యూ వచ్చేటప్పటికి సంగారెడ్డి యూనిట్ వచ్చేటప్పటికి 21ని ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. బీడిఎల్ టౌన్షిప్, బాను, సంగారెడ్డి నియర్ పటాన్చేరు ఇక్కడైతే వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇంటర్వ్యూ. అదే మనకు వైజాగ్ యూనిట్ నుంచి ఆంధ్రప్రదేశ్ స్టేట్కి ప్రాజెక్ట్ ఇంజనీరు మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ప్రాజెక్ట్ ఆఫీస్ వచ్చేటప్పటికి ఫైనాన్స్, ఇది బీడిఎల్ యూనిట్ ఆంధ్రప్రదేశ్. ఇది ఇంటర్వ్యూ డేట్ వచ్చేటప్పటికి 25 ఫ్రెండ్స్. ఇది కొంచెం వీడియో లెంతీగా ఉండొచ్చు, కానీ కంప్లీట్గా కంప్లీట్గా ప్రతి పాయింట్ టు పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అలానే బీడిఎల్ కార్పొరేట్ ఆఫీస్ హైదరాబాద్ చూసుకుంటే అక్కడ ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్, మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్స్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, కార్పొరేట్ ఆఫీస్ హైదరాబాద్. అలానే కంచన్బర్గ్ యూనిట్ ఇది 18ని మీకు ఇంటర్వ్యూ ఉంది ఫ్రెండ్స్, సండే. ఇది కూడా సేమ్ కంచన్బర్గ్ భారత్ ప్రైవేట్ డైనమిక్స్ లిమిటెడ్ కంచన్బర్గ్ హైదరాబాద్ మిదాని బస్ స్టాప్. డిప్లొమా అసిస్టెంట్ వైజాగ్ కూడా 25న ఉంది ఫ్రెండ్స్, అది ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 20 years లోపు ఉండాలని చెప్పి ఇక్కడ 20 years అనేది ఇచ్చారు. అలానే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. ఎస్సీ/ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years, పీడబ్ల్యూడీ వాళ్ళకి 5 years ఇచ్చారు ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఏజ్ ఎక్స్ సర్వీస్ మనకి అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఇక్కడ ప్రాజెక్ట్ ఇంజనీర్ మెకానికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, సివిల్, కెమికల్, ఎన్విరాన్మెంట్ వాళ్ళకి వచ్చేటప్పటికి ఫస్ట్ క్లాస్ అనేది పాస్ అయ్యి ఉండాలి, 60 years అబవ్ ఉండాలి ఫ్రెండ్స్. బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్, ఇంటిగ్రేటెడ్ ఎంఈ, ఎంటెక్ కోర్సెస్ అనేది చేసి ఉండాలి. దీంట్లోనంటే మెకానికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, సివిల్, కెమికల్, ఎన్విరాన్మెంట్ వీటిలో చేసి ఉండాలి ఫ్రెండ్స్. అదే ప్రాజెక్ట్ ఆఫీసర్ బిజినెస్ డెవలప్మెంట్ వచ్చేటప్పటికి ఎంబీఏ మార్కెటింగ్ అనేది చేసి ఉండాలి, అది ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. అలానే ప్రాజెక్ట్ ఆఫీసర్ హెచ్ఆర్ వచ్చేటప్పటికి ఎంబీఏ, ఎంఎస్డబ్ల్యూ, పీజీ డిప్లొమా 2 years ఆర్ ఈక్వలెంట్ కోర్సెస్ హెచ్ఆర్, పిఎం చేసి ఉండాలి ఫ్రెండ్స్. అదే ప్రాజెక్ట్ ఆఫీసర్ ఫైనాన్స్ అయితే సిఏ కానీ ఐసీడబ్ల్యూ కానీ కోర్సెస్ అనేది ఏఎంఎంఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్లోని
చేసి ఉండాలి. MBA ఫైనాన్స్ కానీ. అలానే ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ 3 years డిప్లొమా అనేది కంప్లీట్ చేసి ఉండాలి. మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్స్, సివిల్, కెమికల్ చేసి ఉండాలి ఫ్రెండ్స్. ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఫైనాన్స్కి అయితే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విత్ ఫైనాన్స్ స్పెషలైజేషన్ చేసి ఉండాలి. డిగ్రీ కోర్సెస్ అయితే డిగ్రీ ఇన్ కామర్స్ అయితే. ప్రాజెక్ట్ అసిస్టెంట్ HR అయినా డిగ్రీ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్స్, సోషల్ వెల్ఫేర్, ఇవి ఈ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. అదే ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్ వచ్చేటప్పటికి ఫిట్టరు, ఎలక్ట్రీషియన్, మెకానిక్ ఇవి అయితే ITI చేసి ఉండాలి రిలవెంట్ ఫీల్డ్స్లోని. ప్రాజెక్ట్ ఆఫీసర్ అసిస్టెంట్ వచ్చేటప్పటికి డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ అండ్ కమర్షియల్ ప్రాక్టీస్, DCP కోర్సెస్ కానీ చేసి ఉండాలి ఫ్రెండ్స్. ఇది అట్లీస్ట్ 1 year ఎక్స్పీరియన్స్ అయినా రిలవెంట్ క్వాలిఫికేషన్స్ అడుగుతున్నారు. అలానే ఎక్స్పీరియన్స్ మీకు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు వీళ్ళు ఏమడుగుతున్నారంటే శాలరీ, బ్యాంక్ స్టేట్మెంట్స్ కానీ, PF స్టేట్మెంట్ కానీ అనేది కంపల్సరీగా ఉండాలి. మ్యాండేటరీ ప్రూఫ్కి అయితే ఉండాలి ఫ్రెండ్స్. అది ఒకసారి చూసుకోండి. వీళ్ళు 4 years పీరియడ్, మీ వర్కింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. అలానే ఇక్కడ ప్రాజెక్ట్ ఇంజనీర్కి వచ్చేటప్పటికి 39,000 వరకు ఇస్తారు ఫ్రెండ్స్. 4th year వచ్చేటప్పటికి 30,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అదే ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ వచ్చేటప్పటికి 29,500 అయితే వర్క్ ఇస్తారు ఫ్రెండ్స్ వీళ్ళు 4th year వచ్చేటప్పటికి. అదే ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ ఆఫీస్ అసిస్టెంట్ వచ్చేటప్పటికి ఫస్ట్ ఇయర్ 23,000తో స్టార్ట్ అవుతుంది. ఫైనల్ ఇయర్ వచ్చేటప్పటికి 27,500 వరకు ఇస్తారు ఫ్రెండ్స్ వీళ్ళు. చూసుకోండి ఒకసారి. అది ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. దాని ద్వారా మీరు అప్లై చేసుకోండి. నేను ఇక్కడ రిజిస్ట్రేషన్ కూడా ఎలా చేసుకోవాలని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ప్రాజెక్ట్ ఇంజనీరింగ్, ప్రాజెక్ట్ ఆఫీసర్ అయితే 300, ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్, ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ వచ్చేటప్పటికి 200 అనేది పే చేయాలి ఫ్రెండ్స్. చూసుకోండి. మీకు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకువెళ్ళాలి అంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రింట్అవుట్, ఆ రిజిస్ట్రేషన్ స్లిప్పు, మీరు బయోడేటా ఫాము, ఆధార్ కార్డ్ కాపీ, 10th మార్క్స్ మెమో కాపీ, ITI చేసిన వాళ్ళు ITI అయితే ITI, ఆ డిప్లొమా అయితే డిప్లొమా క్వాలిఫికేషన్ వాళ్ళ డిప్లొమా సర్టిఫికేట్స్ తీసుకువెళ్ళాలి. బీటెక్, BE చేసిన బీటెక్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేటు, అయితే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు, జాయినింగ్ ఆర్డరు, లీవింగ్ ఆర్డరు, లాస్ట్ 3 month ప్లే స్లిప్స్, అలానే మీ బ్యాంక్ స్టేట్మెంట్ 1 yearది అయితే క్యారీ చేసుకువెళ్ళాలి ఫ్రెండ్స్. క్లియర్గా ఇక్కడ ప్రాజెక్ట్ ఇంజనీర్ ఆఫీసర్స్, ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్, ట్రేడ్ అసిస్టెంట్ ఆఫీసర్ అసిస్టెంట్ వచ్చినప్పటికీ మీకు 17-18లోని కంచన్బాగ్ హైదరాబాద్లో మీకు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఇక్కడ ఫర్ వేకెన్సీస్, ఇక్కడ ఈ వేకెన్సీస్ ఇది వచ్చేటప్పటికి సంగారెడ్డిలోనైతే 21, 22లో ఉంటుంది ఫ్రెండ్స్ డేట్స్. అదే విశాఖపట్నం వచ్చేటప్పటికి 25న ఉంటుంది, February 25ని. చూసుకోండి. మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి PDF డౌన్లోడ్ చేసుకుని క్లియర్గా ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మీకు వచ్చిన పర్సంటేజ్ దాన్ని బట్టి మీకు క్వాలిఫికేషన్ బట్టి 75 మార్క్స్ అనేది వెయిటేజ్ ఇస్తున్నారు. అలానే మీ 1 year ఎక్స్పీరియన్స్ అయితే 3 marks, 2 years అయితే 6 marks, 3 years అయితే 10 marks, ఇలా మీకు 10 marks వరకు వెయిటేజ్ ఉంది. అలానే ఇంటర్వ్యూకి 15 marks ఉంది ఫ్రెండ్స్. టోటల్ మీకు 100 marksకి. దీంట్లో ఎగ్జామ్ అయితే ఏం లేదు, మెరిట్ బేస్ బట్టి వీళ్ళు తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. మీకు ఇక్కడ అప్లై ఆన్లైన్ ఉంది ఫ్రెండ్స్. ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ టిక్ మార్క్స్ అనేది ఇస్తారు. క్లిక్ టు ప్రొసీడ్ ఇచ్చిన తర్వాత చెక్ బాక్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏ పోస్ట్కి సెలెక్ట్ ఆఫ్ పోస్ట్, ఇక్కడ ఏ ప్లేస్ వైజాగ్, బెంగళూరు తీసుకుంటున్నారా, సంగారెడ్డిదా, కంచన్బాగ్ ఆఫీస్ లేకపోతే కార్పొరేట్ ఆఫీస్లోనే చెక్ చేసుకుంటాం. తర్వాత పోస్టు, మీ నేమ్ యాజ్ పర్ SSC రికార్డ్స్, ఫాదర్ నేము, మదర్ నేము, ఫాదర్స్ ఆక్యుపేషన్, మెటీరియల్ మీ అన్మ్యారీడ్, సింగిల్, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ స్టేట్లోని బర్త్ ప్లేసు, జెండరు, కేటగిరీ, నేషనాలిటీ, రిలీజియను, తర్వాత డిజేబిలిటీ SR నో, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే SR నో, కాశ్మీర్ నో అని పెట్టుకుంటారు. మదర్ టంగ్, ఆధార్ కార్డ్ నెంబరు, మీ పర్మనెంట్ అడ్రస్ అనేది ఇక్కడ ఫిల్ చేస్తారు ఫ్రెండ్స్. తర్వాత మొబైల్ నెంబరు,
ఆల్టర్నేట్ కన్ఫర్మ్ మొబైల్ నెంబర్, ఇక్కడ ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి. ఇక్కడ మీ క్వాలిఫికేషన్ 10th 12th ఆర్ డిప్లొమా, యూజీఐ ఐటీఐ ఇది, పీజీ, ఫుల్ టైమ్ పార్ట్ టైమ్, కరస్పాండెంట్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఇక్కడ ఫిల్ చేసాము. కాలేజ్ నేము, స్కూలు, పర్సంటేజ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, ఇంకా అదర్స్ ఇంకేమైనా ఉంటే అది ఎంటర్ చేసుకుంటారు ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, ఇక్కడ మీకు ఏ ఎక్స్పీరియన్స్ ఉన్నది, అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ చేశారా, పర్మనెంట్ ఎంప్లాయీ, టెంపరీయా, కాంట్రాక్టర్, ఫిక్స్డ్ టర్మ్ బేసిస్ మీద చేశారా, మీ సిటీసీ అంతా, పీరియడ్ ఆఫ్ ఫాము, పీరియడ్ 2 ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేశారు అనేది ఇక్కడ చూసుకుంటారు ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి నెక్స్ట్ క్లిక్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ చూసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.